నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు, కళారత్న చింతపల్లి కోటేష్, ప్రసిద్ధ చిత్రకారులు, దర్శకులు పద్మశ్రీ బాపుగారి జయంతిని పురస్కరించుకొని ఏ3 డ్రాయింగ్ చార్ట్ మీద వాటర్ కలర్ పెయింటింగ్స్తో బాపుగారి పోర్ట్రేట్ చిత్రాన్ని మరియు ఆయన వేసిన కొన్ని బొమ్మలను, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా పేర్లను రాస్తూ బొమ్మల బ్రహ్మకు చిత్ర నివాళులర్పించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టిందన్నారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, బాపుగారి పూర్తి పేరు సత్యరాజు వెంకట్రా లక్ష్మీనారాయణ గారు. ఆయన కుంచె పేరు బాపు. భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులు, దర్శకులు మన బాపు గారు. ఆయన వేసిన బొమ్మల శైలి ప్రత్యేకమైనవి. ఆయన వ్రాసిన అక్షరాలు ఆణిముత్యాలు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అపూర్వ గ్రంథాలు. బాపుగారు దర్శకుడిగా, చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన వేసిన బొమ్మలు, కార్టూన్స్ లెక్క పెట్టడం సాధ్యం కాదు. ఆయన 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన సినిమాలు మంచి విలువలు గల, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు తీశారు. సంపూర్ణ రామాయణం, శ్రీ ఆంజనేయ యుద్ధం, శ్రీరామ రాజ్యం వంటి ఎన్నో పౌరాణిక సినిమాలు, భక్త కన్నప్ప, త్యాగయ్య వంటి భక్తరస సినిమాలు తీశారు. సాక్షి, ముత్యాల ముగ్గు, బుద్ధిమంతులు, అందాల రాముడు, మన ఊరి పాండవులు, మంత్రిగారి వియ్యంకులు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెల్లాం, రాధాగోపాలం ఇలా ఎన్నెన్నో సాంఘిక సినిమాలు కూడా తీశారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణమరాజు, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో సినిమాలు కూడా తీశారు. హిందీలో కూడా కొన్ని సినిమాలు తీశారు. ఒక అందాల బొమ్మను వర్ణించడానికి బాపుగారి బొమ్మ వలె ఉందని అంటారు అని ఆయన తెలిపారు. ఈరోజు ప్రముఖ చిత్రకారులు మరియు దర్శకులు శ్రీ బాపుగారి జయంతిని పురస్కరించుకొని ఏ3 డ్రాయింగ్ చార్టు మీద బాపుగారి పోర్ట్రేట్ చిత్రాన్ని మరియు ఆయన వేసిన ఆయన బొమ్మల శైలిలో ఆయన కొన్ని బొమ్మలు వేశాను. అలాగే ఆయన తీసిన సినిమాల గురించి కూడా రాస్తూ ఆ మహాన్ భావునికి చిత్ర నివాళులు అర్పించారు. బాపుగారి పూర్తి పేరు సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ గారు. ఆయన కుంచె పేరు బాపు. భారతదేశంలో గర్వించదగ్గ చిత్రకారులు, దర్శకులు మన బాపు గారు. మన బాపు శైలి బొమ్మలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన అక్షరాలు కూడా ఎంతో ఆణిముత్యాలుగా ఉంటాయి. ఆయన తీసిన సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. 51 సినిమాలు తీశారు. ఒక్కొక్కటి ఒక కళాఖండమే, అపూర్వ గ్రంథాలు ఆయన తీసిన సినిమాలు. ఆయన బొమ్మల శైలి అద్భుతంగా ఉంటాయి. అట చిత్రాలు, అట కార్టూన్స్ లెక్కలేవన్నీ. అవి మనం ఎంచలేము. చాలా పుంకాలుగా వేశారు. అద్భుతమైన శైలి. ఆయన తీసిన సినిమాలు కూడా పౌరాణికంలో సంపూర్ణ రామాయణము, శ్రీరామాంజనేయ యుద్ధము, శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలు తీశారు. భక్త కన్నప్ప, త్యాగయ్య వంటి భక్తిరస చిత్రాలు తీశారు. ఇంకా సాంఘికానికి వస్తే బాపు గారికి భారతదేశ ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ప్రతి ఒక్కరూ బాపు గారిని ఆదర్శం తీసుకోవాలి. ఈ భారతదేశంలో అటువంటి చిత్రకారుడు తెలుగువాడు కావడము తెలుగువారందరికీ ఒక అదృష్టం. ఆయన వేసిన బొమ్మలు మన హృదయాల్లో, తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ముద్రపడి ఉన్నాయి. ఆయన లేకపోయినా ఆయన వేసిన చిత్రాలు సజీవంగా ఎప్పుడు కళాభిమానుల దగ్గర ఎప్పుడు మనసులో ఉంటాయి. కోట్లాది అభిమానులు సంపాదించుకున్న బాపు గారికి ఈ విధంగా చిత్ర నివాళులు అర్పించారు.